మీ తాకట్టు బంగారాన్ని విడిపించిన 30 నిమిషాల్లో క్యాష్ ఇవ్వబడును. కొమ్మూరి గోల్డ్. కానీ నేను విన్నాను, ఇప్పుడు ఈ స్టార్డమ్ తగ్గిన కొంతమంది సెలబ్రిటీస్ కానీ, పవర్లో లేని పొలిటీషియన్స్ కానీ, లేకపోతే బిజినెస్లో అపజయాలు వచ్చిన వాళ్ళు కానీ ఎక్కువ హిమాలయాస్కి వచ్చి యోగుల చేత కానీ, అఘోరుల చేత కానీ పెద్ద పెద్ద పూజలు చేయించుకుంటారు. మళ్ళీ వచ్చిన తర్వాత వాళ్ళు బౌన్స్ బ్యాక్ అవుతారు. ఇది చాలా వరకు జరిగింది, ఇది జరుగుతుంది, ఇప్పటికి చేస్తున్నారు పూజలు అంటారు. నిజమా అండి? 100% నిజం. అలాంటి మా జీవితాల్లో కూడా చేసాం అట్లా. అవి పేర్లు చెప్పలేను కానీ. హీరోలకు చేశారా, పొలిటీషియన్స్ చేశారా? చేశారు. హీరోయిన్లకు చేసాం, పెద్దవాళ్ళకి చాలా చాలా పెద్దవాళ్ళకి చేసాం, పొలిటీషియన్కి చేసాం. కానీ మేము ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు కూడా వస్తారా అక్కడికి? ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు కూడా వస్తారా? ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు కాదులే కానీ హర్యానా రాష్ట్రానికి సంబంధించిన పెద్దవాళ్ళు, అడిషనల్ సెక్రటరీ హర్యానా రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళకు చేశాం. హర్యానా రాష్ట్రం మహేష్ అని హీరో ఉన్నాడు, హర్యానా రాష్ట్రం హీరో. అతను ఎప్పుడు మా పరిధిలో చాలా చేపించుకున్నారు. మన తెలుగు వాళ్ళు కూడా వస్తుంటారా? తెలుగు కొంచెం తక్కువ. అదే వస్తారు. అంటే సీక్రెట్ కొన్ని అడుగుతారు, నేను చేయను అంటాను అవి. అంటే నేను కొన్ని డిసిప్లిన్స్ పెట్టుకున్నాను. ఆ డిసిప్లిన్ క్రాస్ కావడం నాకు ఇష్టం ఉండదు. నేను నా శిష్యుల్ని తయారు చేస్తున్నాను. ఇప్పుడు వాళ్ళతో ఏమన్నా భవిష్యత్తులో చేపిస్తాను కానీ నేను అవి చేయను. ఎందుకంటే వాళ్ళు ఏమని అడుగుతారంటే, రోషన్ గారు రియల్గా చెప్తున్నా, మీరు శక్తి తర్పణం చేయండి అని అడుగుతారు. అంటే ఏంటి? అంటే మా ఎనర్జీ లెవెల్స్లో మనకు పూర్తిగా ఎక్కువ పాస్ చేయండి అని. అంటే నేను ఎంతకాలం, అంటే నేను ధనంకో అమ్ముడు పోలా, ఇంతకాలం నేను తపస్సు చేసిన శక్తి మీరు అడిగిన దానికి దారపోయాలా? చాలా సీక్రెట్గా జరుగుతుంది. హీరోయిన్స్లో చాలామంది శక్తి తర్పణ చేయించుకుంటారు. అది చాలా పవర్ఫుల్ వెపన్స్ అనమాట. అవి వేస్తే వాళ్ళు ఇంకా ఒక రేంజ్లో వెళ్ళిపోతారు. కానీ మేము ఎలా వాళ్ళకి కాంట్రాక్ట్ హిమాలయస్కి ఎలా వస్తారు? అంటే హిమాలయ ఫ్లైట్ దిగితేనే తెలిసిపోతుంది కదా. కొంతమంది ఎవరో ఉంటారు, వాళ్ళ ఫ్రెండ్స్ ఎంక్వైరీ చేయమంటారు, నెంబర్స్ ఏదో సేకరిస్తారు. ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేసినాక మీకే ఫోన్ వస్తుంది, మీరు అడిగితే ఖచ్చితంగా ఇవ్వాల్సి వస్తుంది నెంబర్. అట్లా ఏదో రూపంలో పట్టుకుంటారు. ఇలా కనపడితే, కనపడకపోతే ఏదో కాంటాక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు బయటికి కనపడకున్న కాంటాక్ట్స్ ఎక్కువ ఉంటాయి గురువులకి. మీరు బయట అసలు ఊహించారు, అతను వచ్చాడా మీ దగ్గరికి అంటారు. డిసిప్లిన్, వాళ్ళు కూడా మామూలు వాళ్ళు కాదు, ఇతని డిసిప్లిన్ గలవాడే, ఇతన్ని మనం ఖచ్చితంగా ఇతని దగ్గరికి వెళ్తే మనం సక్సెస్ అవుతాం అనే వాళ్ళని వాళ్ళు ఎంచుకుంటారు. వాళ్ళ సర్కిల్ నుంచి ఎంచుకొని ఇంకా వారితో దగ్గర పిలిపించుకొని వారితో ఆ పూజ ఎన్ని చెప్తారు. డిసిప్లిన్ గల గురువులు డిసిప్లిన్గానే వాళ్ళకు గైడ్ చేస్తారు. అంటే అధర్మంగా చేయరు, ధర్మంగా చేసి వాళ్ళకు నువ్వు అవుతావు నాన్న. ఎలాంటి పూజలు ఉంటాయి అసలుకి? అంటే వాళ్ళ కూర్చోబెట్టే చేస్తారా హిమాలయాల్లో? వాళ్ళ దగ్గరే ఆల్మోస్ట్ కూర్చోబెట్టి ఖచ్చితంగా 1 డే అయినా కూర్చోవాలి వాళ్ళతో పాటు. ఆ చలిలో అయినా కూర్చోవాలి, మండుతున్న మంట ఎదురుగైనా కూర్చోవాలి. ఒక పర్సను, రోషన్ గారు, ఒక పర్సను నన్ను అడిగారు. అంటే నేను అంతకుముందు చాలామందికి చేశాను ఇవి. అంటే నిజంగా అవసరం, అంటే పాపం కష్టాల్లో ఉన్నాడు కదా, ధర్మవంతుడు. నేను మెయిన్ ధర్మాన్ని చూస్తే, ఎక్కువ ధర్మం. కానీ ఒక పర్సన్ అడిగితే నీకు నేను ఎందుకు చేయాలి అని. అప్పట్లో నేను కొంచెం గట్టిగా చెప్పేవాడిని, నేను ఎందుకు చేయాలి, చేయకపోతే మా కాంటాక్ట్స్ అన్నీ మేము ఆపేస్తాం, మీరు చెయ్యాలి మాకు అంటే. ఇట్లా బెదిరింపులు కూడా వస్తాయి. అంటే ఏం చేస్తారు వాళ్ళు? ఇప్పుడు డబ్బులు తీసుకొని యోగులు ఇంకెప్పుడు హిమాలయాల్లో ఉంటారు, డబ్బు కోసం అమ్ముడుపోరు. నిజమైన యోగులు, నిజమైన అఘోరీలు డబ్బు కోసం అమ్ముడుపోరు. వాళ్ళు సమాజ శ్రేయస్సు కొరకు, లేకపోతే భారతదేశం, ఈ ప్రపంచం అంతా అంతే వాళ్ళ కోసమే. యోగులు దగ్గర ధనం ఉందంటే, రియల్ యోగులకు చెప్తాను నేను, అది సంఘానికి సమాజానికే వెళ్తుంది. నేను కళ్ళారా చూశాను. లక్ష్మణ్ దాస్ అవధూత్ అని గంగోత్రిలో ఉండేవారు. వారు ఒక గవర్నమెంట్ని నడిపారు. అంటే సేవ కోసం అంటే అంత చేశారు. ఉత్తర భారతదేశంలో అందరికి ఫింక్షన్లు ఇచ్చాడు, అంటే యోగులందరికీ. ప్రతి నెల హరిద్వార్లో, ఋషికేశ్లో కొన్ని 100 మందికి 1000 రూపాయలు ఫింక్షన్ లాగా ఇచ్చారు. కార్డు తయారు చేసుకోవడం, లక్ష్మణ్ దాస్ కార్డ్, అవధూత కార్డ్. దాంట్లో ఫింక్షన్ అంటే ఆయనకు వచ్చిన లక్షల కోట్లు వచ్చిన డబ్బుని అందరికి పంచేవాడు. అంటే ఆయన పూజలు చేయించుకున్నారు, ఫలించిందని. ఫలించిన తర్వాత ఆ డబ్బు ఆయనకు పంపిస్తారు. అది ఆయన ట్రస్ట్ ద్వారా అందరికీ పంచేవారు. కానీ అసలు ఆయనకు ట్రస్ట్ అంటే కూడా తెలియదు. గంగోత్రిలో ఒక గుహలో ఎప్పుడు అమ్మవారి సాధన చేసుకుంటుంటారు.
ఇప్పుడు ఈ మధ్య లేరులేండి, ఒక 5 years అయింది. కానీ అలాంటి యోగులు ఉన్నారు. ఇప్పుడు ఉన్నారు సియారాం బాబా, మొన్న కుంభమేళా తర్వాత ఆయన కాలం సిద్ధైక్యమంది, వారితో నేను ఎన్నో రోజులు జీవించాను. వారితో కూడా 10 రూపాయలు తీసుకుంటారు రోషన్ గారు. వచ్చిన భక్తుడి దగ్గర 10 రూపాయలు. ఒక గవర్నమెంట్ చేయలేని సేవలు చేశారు. ఓన్లీ 10 రూపీస్ తీసుకొని అందరికీ ఇల్లులు, బాత్రూమ్లు అన్నీ కట్టించారు. ఆ మధ్యప్రదేశ్ ఓంకారేశ్వర్ దగ్గర సియారాం బాబా 110-120 సంవత్సరాల యోగి ఆయన దీపం ఇలా వెలిగించి చాలా ఫేమస్ అయ్యారు. ఇట్లా వంగిపోయి ఉంటారనమాట, హనుమంతుల్లాగా. ఎంత వీళ్ళు ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు పూజలు చేయించుకుంటే ఒక 100 కోట్లు ఇస్తారా ఒక పూజకి? అట్లేమి ఇంత పెద్ద ఎత్తున చేయాలంటే వాళ్ళు ఎన్ని 100 కోట్లు ఇస్తే అంత అవసరం ఉండదు. కానీ అంటే కరెక్ట్గా వారి శక్తి ఎంతైనా వాళ్ళు ఇవ్వచ్చు. కానీ ఒక పూజ పర్ఫెక్ట్గా చేయాలనుకుంటే పెద్ద పూజలు కూడా ఉన్నాయి. మినిమంలో ఈ కలియుగానికి తగినట్టు ఒక 5 lakhs నుంచి ఒక 50 lakhs వరకు ఇవ్వచ్చు. ఎంత ఇస్తే అంత పరిణామంలోనే ఆ పూజ జరుగుతుంది. ఏదో ఉంటే 5-6-10 లక్షలు తీసుకుంటారేమో గురువులు, అంతే. ఎందుకంటే ఆ సిస్టమ్ కోసం కష్టపడతారు కాబట్టి. కానీ కృష్ణ గారు ఈ సభాముఖంగా ఒకటి చెప్పాలనుకున్నాను, అందరికీ తెలియాలి. ఒక్క విషయంలో మాత్రం ఇప్పుడు భారతదేశం గొప్ప స్థితిలో ఉంది. గతంలో యజ్ఞయాగాదులు చేయాలంటే వృత్తికులు, అంటే మంచి వేదము తెలిసిన వాళ్ళు దొరికేవాళ్ళు కాదు. దొరికేవారు 1, 2, 5 మంది, 10 మంది. ఈరోజు 100 మంది అయిన పౌండరీకమని పెద్ద పెద్ద యజ్ఞ యాగాదులు, అంటే 50 కోట్లు పెట్టి చేసే యాగాలు కూడా ఉన్నాయి ఇప్పుడు. అలాంటి యాగాలు కూడా చేసే వృత్తికులు ఇప్పుడున్నారు. మరి ఇదొక్క విషయంలో గోల్డెన్ టైమే. ఓకే, ఇదొక్క విషయంలోనే. ఎందుకంటే వృత్తికులు అలాంటి వాళ్ళు గతంలో మాకు అప్పుడు ఉండేవారు కాదు. 2000 ముందు ఒక 20 మంది, 10 మంది అంతే. ఇప్పుడు 100 మంది అయినా సరే పర్ఫెక్ట్గా వేదాధ్యయనము చేసి మనస్ఫూర్తిగా యజ్ఞం చేసి వ్యామోహం లేకుండా చేసే పూజారులు ఇప్పుడున్నారు. ఏది ఈ వేదం నేర్చుకున్న వాళ్ళు. పురోహితులు కాదు, వారు వేరే, వాళ్ళు మామూలుగా పెళ్ళిళ్ళు అవి చేస్తుంటారు. వీళ్ళు ఇది కూడా చేస్తారు. కానీ వేదం అంత గొప్పగా నేర్చుకున్న వాళ్ళు ఇప్పుడున్నారు. ఎంత గొప్ప విషయం. మనం పౌండరీకం చేయాలంటే మనకు గతంలో ఎంతో కష్టం. ఇప్పుడు అలా కాదు, కరెక్ట్గా దొరుకుతారు. మన అమౌంట్ మనం కొంచెం ఇంకోటి మనం ధనం సమకూర్చినా వాళ్ళు చేయమనగానే చేయరు. నిజంగా అవసరమా, ఇది చేద్దామా ఈ యజ్ఞము, అలాంటి గొప్ప విషయంలో ఇప్పుడు గొప్ప వాళ్ళు ఉన్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.